ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి. జీప్లో నార్త్ కొరియాలోని ఒక సోల్జర్ కిమ్ రూల్స్తో విసిగిపోయి నార్త్ కొరియా బార్డర్ దాటి పారిపోవాలని ప్రయత్నించాడు. ఈ విధంగా చేస్తే చంపేస్తారని అతనికి తెలిసి కూడా పారిపోవాలని ప్రయత్నించాడు. మొత్తానికి అతను తన ప్రాణాలకు తెగించి పారిపోవడానికి ట్రై చేశాడు. దీని గురించి వీడియోలో తర్వాత పూర్తిగా తెలుసుకుందాం. అయితే నార్త్ కొరియాని ప్రపంచంలో అతిపెద్ద జైలుగా ఎందుకు భావిస్తారు? నార్త్ కొరియా నుంచి ప్రాణాలతో తప్పించుకోవడం ఎందుకు అంత కష్టమో తెలుసా? వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కిమ్ జాంగ్ పర్మిషన్ తో నార్త్ కొరియా నుండి వెళ్లిపోవడాన్ని దేశద్రోహంగా భావిస్తారు. ఇలా చేస్తే అక్కడి వారికి జీవిత ఖైదు ఉంటుంది, లేకపోతే మరణశిక్ష ఉంటుంది. నార్త్ కొరియాలోనే ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతంకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో హ్యూమన్ రైట్స్ కి అంటే మానవ హక్కులకు సంబంధించి అతి చెత్త రికార్డు నార్త్ కొరియాకి ఉంది. నార్త్ కొరియాలో మెన్స్ మిలిటరీలో కనీసం 10 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. ఫ్రీ స్పీచ్ అంటూ నార్త్ కొరియాలో ఉండదు. ఇంకా అక్కడి మీడియా మొత్తం అక్కడి గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ప్రపంచంలోనే చాలా విచిత్రమైన రూల్స్ ఉన్న ఏకైక దేశం నార్త్ కొరియా. 2009వ సంవత్సరంలో నార్త్ కొరియాలో 2 సంవత్సరాల చిన్న పిల్లాడికి కూడా జీవిత ఖైదు పడింది. ఎందుకంటే ఆ చిన్న పిల్లాడి తల్లిదండ్రుల వద్ద బైబుల్ పుస్తకం దొరికింది. ఎందుకంటే నార్త్ కొరియాలో ఏదైనా మతాన్ని ఫాలో అవ్వడం ఒక క్రైమ్. ప్రపంచంలో ఏ ఫారినర్ అయినా ఈ నార్త్ కొరియాకి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ ఏ వ్యక్తికైనా ఈ దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ లభిస్తే ఆ వెళ్ళిన వ్యక్తిని అక్కడ ఉన్నన్ని రోజులు అతన్ని ఫాలో అవుతూ గమనిస్తూ ఉంటారు. ఏవి చూడాలో ఏవి చూడకూడదో వాళ్ళే డిసైడ్ చేస్తారు. అక్కడ వారు చెప్పినట్టు ఆ ఫారినర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నార్త్ కొరియాలో చాలా మంది ఫారినర్స్ ని చాలా సందర్భాల్లో చంపేశారు. కొరియాలో అక్కడి లోకల్ లాకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే చాలా కఠినమైన శిక్షలుంటాయి. ఓటో వాంబియర్ అనే వ్యక్తికి ఈ విధంగానే జరిగింది. తను యుఎస్ సిటిజన్. 2015వ సంవత్సరంలో నార్త్ కొరియాకి వెళ్ళాడు. 2016వ సంవత్సరంలో ఇతన్ని అరెస్ట్ చేశారు. గవర్నమెంట్ కు సంబంధించిన ప్రొపగండా పోస్టర్ ని ఎత్తికెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. కానీ ఒక సంవత్సరం తర్వాత నార్త్ కొరియాలోని జైల్ క్యాంపులో అతను కోమాలోకి వెళ్ళాడు. దీంతో అతన్ని తిరిగి అమెరికాకు పంపించారు. అమెరికాకు తిరిగి వచ్చిన కొద్ది రోజులకే అతను బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధితో మరణించాడు. నార్త్ కొరియాలో ఇతను ఇలా అవడానికి ఏం చేసి ఉంటారో ఎవరికీ తెలియదు. ఇలాంటి రూల్స్ వల్ల నార్త్ కొరియాని ఒక పెద్ద జైలుగా అందరూ భావిస్తారు. ఇలాంటి కారణాల వల్ల నార్త్ కొరియా ప్రజలు ఆ నార్త్ కొరియా నుండి వెళ్లిపోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నార్త్ కొరియా నుండి అక్కడి వాళ్ళు తప్పించుకోవడం అంత ఈజీ కాదు. దీనికి అతిపెద్ద కారణం నార్త్ కొరియా యొక్క జియోగ్రఫీ. నార్త్ కొరియాకి వెస్ట్ కి ఎల్లో సీ ఉంది, ఈస్ట్ కి సీ ఆఫ్ జపాన్ ఉంది. నార్త్ కొరియా నేవీ సెక్యూరిటీ చాలా కట్టుదిట్టంగా ఉంది, కాపలాగా ఎలాంటి ఇల్లీగల్ బోట్ రాకుండా. నార్త్ కొరియాకి సౌత్ లో సౌత్ కొరియా ఉంది. నార్త్ కొరియాకి సౌత్ కొరియా అతిపెద్ద శత్రు. ఇలాంటి కారణాల వల్ల నార్త్ కొరియా సముద్రంలో సెక్యూరిటీని ఉంచింది. నార్త్ కొరియా నుండి పారిపోయేందుకు సౌత్ కొరియా మార్గం చాలా బెటర్. అంతేకాదు సౌత్ కొరియా ఒక డెవలప్డ్ కంట్రీ. ఇంకా సౌత్ కొరియాలో జనాలకి ఫ్రీడమ్ ఉంటుంది. ఇంకా నార్త్ కొరియా నుండి వెళ్లిన ప్రజలకి సౌత్ కొరియా తమ దేశంలో ఉండడానికి సిటిజన్షిప్ కూడా ఇస్తుంది. కానీ ప్రాణాలతో నార్త్ కొరియా దాటడం చాలా కష్టం. ఎందుకంటే నార్త్ కొరియా బార్డర్ లో చాలా మంది ఆర్మీ సోల్జర్స్ ని ఉంచింది. దీని కారణంగా ఎవరైనా బార్డర్ క్రాస్ చేయడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిప్ 2017వ సంవత్సరం. ఇందులో ఒక నార్త్ కొరియన్ సోల్జర్ ఒక జీప్ లో స్పీడ్ గా సౌత్ కొరియాకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. జీప్ లో వెళ్తున్న ఆ సోల్జర్ ని గమనించి అక్కడ బార్డర్ గార్డ్ గా ఉన్న వ్యక్తి అతనిపై కాల్పులు జరిపాడు. జీప్ లో ఉన్న వ్యక్తి జీప్ ని ఒక చోట ఆపేసి బార్డర్ వైపుగా పరిగెత్తాడు. అయితే ఆ వ్యక్తి అప్పటికైనా సౌత్ కొరియాకి ఎంటర్ అయ్యాడు. అతని పైన అనేక సార్లు కాల్పులు జరిపారు. కానీ నార్త్ కొరియా సోల్జర్స్ తన శరీరానికి కాల్పుల కారణంగా చాలా గాయాలయ్యాయి. ఆ రోజు సాయంత్రం సౌత్ కొరియా సోల్జర్స్ వచ్చి ఆ వ్యక్తిని ఈడ్చుకెళ్లి తమ రక్షణలోకి తీసుకున్నారు. ఈ విధంగా చాలా మంది నార్త్ కొరియా సిటిజన్స్ బార్డర్ క్రాస్ చేయడానికి ప్రయత్నించారు. చాలా మంది నార్త్ కొరియా బార్డర్ క్రాస్ చేసే ప్రయత్నంలో కాల్పులకు గురై మరణించారు. కొందరు సౌత్ కొరియాకి వెళ్లిన వాళ్ళకి కాల్పుల్లో తగిలిన బుల్లెట్స్ కారణంగా ఎక్కువ కాలం బ్రతకలేదు. ఎందుకంటే నార్త్ కొరియా బార్డర్ వద్ద 7,50,000 మంది వరకు సోల్జర్స్ కాపలాగా ఉంచి నార్త్ కొరియా నుండి సౌత్ కొరియాకి పారిపోవడం అంటే ప్రాణాలకు తెగించే వెళ్ళాలి. ఇంతే కాకుండా బార్బుడ్ వైర్స్, ఫెన్సెస్, ల్యాండ్ మైన్స్
బార్డర్ వద్ద సెట్ చేశారు. సౌత్ కొరియాలోకి వెళ్ళడానికి మరొక మార్గం నార్థన్ బార్డర్ నుండి పారిపోవడం. నార్త్ కొరియా యొక్క నార్థన్ బార్డర్ అతిపెద్ద చైనా బార్డర్ మరియు కొంత భాగం రష్యాతో టచ్ అయి ఉంటుంది. అన్ని మార్గాల్లో ఈ మార్గం బెస్ట్. ఈ మార్గం ద్వారా వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు. అయితే నార్త్ కొరియా పైన చైనా మరియు రష్యా దాడి చేసే అవకాశం లేదు. దీని కారణంగానే నార్త్ కొరియా మిలిటరీ ఈ చైనా రష్యా బార్డర్స్ వద్ద తక్కువగా ఉంటుంది. కానీ చైనాతో రష్యాతో లింక్ ఉన్న ఈ నార్థన్ బార్డర్ 13 కిలోమీటర్స్ పొడుగు వరకు ఉంటుంది. ఇంకా ప్రమాదకరమైన పర్వతాలు, అడవులతో నిండి ఉంటుంది. ఇంతేకాకుండా చైనాతో లింక్ ఉన్న నార్థన్ బార్డర్ ట్యూమన్ రివర్, యాలు రివర్ తో ఉంటుంది. అంటే ఎవరైనా డిఫెక్టర్ చైనా బార్డర్ వరకు వెళ్ళి క్రాస్ చేద్దామని చూస్తే అక్కడ తప్పకుండా రివర్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా డిఫెక్టర్స్, స్మగ్లర్స్ చలికాలం అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చలికాలం టైంలో ఈ రెండు నదులు గడ్డ కడతాయి. ఇలా గడ్డ కట్టిన నదుల నుంచి దాటడం, నడవడం చాలా ఈజీ అవుతుంది. ఇలా నడవడానికి వేసవిలో సూర్యుని వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు పనిచేస్తుంది. చైనా రష్యా చేరుకున్న తర్వాత కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే నార్త్ కొరియాతో చైనాకి, రష్యాకి మిలిటరీ అలియన్స్ పరంగా ఒక డీల్ ఉంది. అంటే నార్త్ కొరియా వ్యక్తి ఎవరైనా చైనా, రష్యాకి వెళ్తే వాళ్ళు తిరిగి ఆ వ్యక్తిని నార్త్ కొరియాకి అప్పగిస్తారు. ఈ విధమైన డీల్ నార్త్ కొరియాతో చైనాకి, రష్యాకి ఉంది. చైనాకి, రష్యాకి చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళ పని ముగిసిపోదు. అక్కడి నుండి వేరే సేఫ్ కంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది. చైనాకి సౌత్ లో మయన్మార్ ఇంకా లావోస్ ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాలు కూడా నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ ని తిరిగి నార్త్ కొరియాకి పంపించే అవకాశం ఉంటుంది. ఇక వేరే ఇతర ఆప్షన్ థాయిలాండ్, వియట్నాం, మంగోలియాకి వెళ్లడం. వీటి యొక్క బార్డర్ చైనాతో ఉంటుంది. కంట్రీస్ నార్త్ కొరియా నుండి వెళ్లిన వ్యక్తులకు చాలా సేఫ్ గా ఉంటాయి. సౌత్ కొరియా నార్త్ కొరియన్స్ ని తమ సిటిజన్స్ గా భావిస్తుంది. ఈ కారణంగా ఈ మూడు కంట్రీస్ నార్త్ కొరియన్స్ ని సౌత్ కొరియాకి పంపుతుంది. రష్యాకి, చైనాకి చేరుకున్న తర్వాత థాయిలాండ్, వియట్నాం, మంగోలియాకి చేరుకుంటారు. అక్కడి నుండి వారిని తమ బోట్ లో సౌత్ కొరియాకి పంపుతారు. సౌత్ కొరియాలోకి చేరుకున్నాక వాళ్ళు తమ జీవితాన్ని సేఫ్ గా గడిపేస్తారు. 1990 సంవత్సరం నుండి మొత్తంగా 34,000 మంది నార్త్ కొరియన్స్ తప్పించుకొని సౌత్ కొరియాకి చేరుకోగలిగారు. నిజానికి ఆ టైంలో నార్త్ కొరియాకి సోవియట్ యూనియన్ సపోర్ట్ ఉండేది. 1991 తర్వాత సోవియట్ యూనియన్ పతనం తర్వాత నార్త్ కొరియాకి సపోర్ట్ తగ్గింది. అమెరికా కూడా శాంక్షన్ విధించింది. నార్త్ కొరియా పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే అక్కడి ప్రజలు తిండి, నీరు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఇప్పటి వరకు నార్త్ కొరియాలో సరైన ఆహారం దొరక్క ఆకలితో 35 లక్షల మంది వరకు వ్యక్తులు మరణించారు. అందుకే 1991 సంవత్సరం తర్వాత నార్త్ కొరియాలో చాలా మంది దేశం నుండి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. నార్త్ కొరియా నుండి పారిపోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. 2009 సంవత్సరంలో నార్త్ కొరియా నుండి పారిపోయిన డిఫెక్టర్స్ 3,000 వరకు ఉన్నట్లు గుర్తించారు. 2010, 2011 సంవత్సరాల్లో నార్త్ కొరియా నుండి వెళ్లిపోయే డిఫెక్టర్స్ సంఖ్య పెరిగిపోయింది. అయితే 2012 సంవత్సరంలో నార్త్ కొరియా నుండి పారిపోయే వారి సంఖ్య 50% వరకు తగ్గింది. 1994 వరకు నార్త్ కొరియాని రూల్ చేసిన అధ్యక్షుడు చనిపోయాడు. తరువాత అతని కొడుకు కిమ్ జాంగ్ ఉన్ పవర్ లోకి వచ్చాడు. కిమ్ జాంగ్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటగా స్మగ్లింగ్ మరియు దేశం నుండి పారిపోయిన వారిపై చర్యలు తీసుకున్నాడు. మొత్తం నార్త్ కొరియా బార్డర్స్ లో సిగ్నల్ జామర్స్ ని ఇన్స్టాల్ చేపించాడు. ఇంటెలిజెన్స్ మానిటరింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. బార్డర్ లో ఫెన్స్ ని ఏర్పాటు చేశాడు. మిలిటరీని పెంచాడు. కిమ్ చైనా, రష్యా పైన దృష్టి పెట్టాడు. ఆ దేశాలతో స్నేహం పెంచుకున్నాడు. దీంతో చైనా బార్డర్ లో సెక్యూరిటీ సిస్టమ్ ని ఏర్పాటు చేసింది. ఈ చేంజ్ వల్ల నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ కి చైనాకి వెళ్లడం చాలా కష్టంగా మారింది. నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ కి ఒకప్పుడు పారిపోవడానికి సహాయం చేసిన వాళ్ళు ఇప్పుడు బ్రోకర్స్ గా మారి డబ్బులు వసూలు చేస్తున్నారు. బ్రోకర్స్ తమ రేట్స్ ని విపరీతంగా పెంచేశారు. 2007 సంవత్సరంలో చైనాలోని బ్రోకర్స్ $2,000 తీసుకొని నార్త్ కొరియన్ ప్రజలకు సహాయం చేసేవారు. కిమ్ జాంగ్ అధికారంలోకి వచ్చాక 2017 సంవత్సరం నుండి బ్రోకర్స్ ఒక్కో వ్యక్తి నుండి $15,000 తీసుకోవడం మొదలుపెట్టారు. చాలా మంది నార్త్ కొరియా ప్రజల సంవత్సరంలో ఆదాయం $2,000 ఉంటుంది. కాబట్టి బ్రోకర్స్ కి చెల్లించడం సాధ్యం కాదు. 2012 సంవత్సరం తర్వాత నుండి అంటే కిమ్ జాంగ్ అధికారంలోకి వచ్చాక నార్త్ కొరియా నుండి పారిపోవడం తగ్గింది. 2019 సంవత్సరంలో కేవలం 1000 మంది నార్త్ కొరియన్స్ మాత్రమే తప్పించుకోగలిగారు. అయితే 2020 సంవత్సరంలో
నార్త్ కొరియా నుండి తప్పించుకొని వెళ్లడం ఎవరికీ ఎక్కువగా సాధ్యం కాలేదు. 2019వ సంవత్సరంలో కోవిడ్-19 యొక్క మొదటి కేసు చైనాలో నమోదైంది. 2 నెలల తర్వాత నార్త్ కొరియా తన బార్డర్స్ ని అన్నిటినీ పూర్తిగా మూసివేసింది. ఇలా చేసిన మొదటి దేశం నార్త్ కొరియా. ఎందుకంటే నార్త్ కొరియాలో ఒక్క కోవిడ్ కేసు కూడా రాకూడదని వారు డిసైడ్ అయ్యారు. నార్త్ కొరియాలో కోవిడ్ టైంలో వేరే వాళ్ళు నార్త్ కొరియాకి వెళ్లడం గాని, నార్త్ కొరియా నుండి వేరే దేశంకి వెళ్లడాన్ని నిషేధించారు. ఒక విధంగా ఇది ఒక మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పటికి కూడా నార్త్ కొరియా జనాభాలో 42% మందికి సరైన ఆహారం కూడా దొరకడం లేదు. కోవిడ్-19 వైరస్ ని తట్టుకునే శక్తి వారికి ఉండదు. దీంతో నార్త్ కొరియా గవర్నమెంట్ మిలిటరీకి బార్డర్ వద్ద షూట్ టు కిల్ ఆర్డర్ ఇచ్చింది. నార్త్ కొరియా అక్కడి మిలిటరీకి ఫుల్ అథారిటీ ఇచ్చింది. చైనా నుండి ఎవరు వచ్చినా లేదా చైనాకు ఎవరు వెళ్ళినా చంపేయమని. నార్త్ కొరియాలో గత 3 సంవత్సరాలుగా పారిపోయే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. నార్త్ కొరియా అతిపెద్ద జైలుగా మారింది. నార్త్ కొరియాలో ప్రజలు ఏ మతాన్ని ఫాలో అవ్వకూడదు, ఇంకా బయటి ప్రపంచంతో ఏ విధంగానూ కాంటాక్ట్ అవ్వకూడదు. గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ నార్త్ కొరియాలో ఉండవు. నార్త్ కొరియాలో ఇంటర్నెట్ కేవలం గవర్నమెంట్ ఆఫీస్లో మాత్రమే ఉపయోగిస్తారు. నార్త్ కొరియా గవర్నమెంట్ ఆమోదించిన వెబ్సైట్ మాత్రమే అక్కడ ఉపయోగించాలి. అక్కడ ప్రజల వద్ద మొబైల్ ఉన్నా కానీ ఆ మొబైల్ అసెంబుల్ చేయబడుతుంది. నార్త్ కొరియాలో అక్కడి ప్రజలు మొబైల్స్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. బయట ప్రపంచంలో ఏం జరిగినా పూర్తిగా తెలియని ఏకైక దేశం నార్త్ కొరియా. నార్త్ కొరియాలో ఉరిశిక్ష ఉండదు, డైరెక్ట్ గా కాల్చి చంపేయడమే. నార్త్ కొరియాలోని ప్రజలు సౌత్ కొరియాలోని వాళ్ళ రిలేటివ్స్ తో మాట్లాడితే శిక్షిస్తారు. ఈ సంఘటనలన్నీ ప్రపంచం చూస్తున్నా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. అమెరికా లాంటి పవర్ఫుల్ కంట్రీ కూడా నార్త్ కొరియా పైన ఆంక్షలు విధించడం తప్ప మరేం చేయలేకపోవడానికి ఇదే కారణం.